హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చెప్పాను కదా, వరంగల్ ట్రిప్ ఏసాము దసరా రోజు అని చెప్పి. అందులో ఇది కుష్ మహల్ అండి. ఆ ట్రిప్‌లో భాగంగా కుష్ మహల్‌కొచ్చాము. ఫస్ట్‌లో చూపిచ్చాను కదా, స్టెప్స్‌కి అట్లా కట్టేశారనమాట. మనం పైకెళ్ళకుండా బారికేడ్స్‌లా కట్టేశారు. సో, స్టెప్స్ పక్క నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇవన్నీ కూడా విరిగిపోయిన శిల్పాలు అండి. అసలెందుకు విరిగిపోయినాయి, ఏంటి అసలు దీని గురించి చెప్పేవాళ్ళు నాకెవ్వరు గూడా లేరనమాట. మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండనమాట. అసలు నాకు ఈ 'కుష్ మహల్' చాలా నచ్చిందండి. అనుకున్న విధంగానే లోపలికి వెళ్ళినాక ఖుషీగా తిరిగేసాము నేను, నా ఫ్రెండ్. అండ్ నాకు ఇలాంటి పాతకాలము విగ్రహాలు ఇవి చాలా నచ్చినాయండి. అసలు ఇంతింత ఎత్తు భవనాలు ఆ కాలంలో అసలు ఎలా కట్టుంటారండి. చాలా గ్రేట్ కదా! నాకు ఇట్లాంటివి ఏవన్నా హిస్టారికల్ ప్లేసెస్ అవి చూడాలంటే చాలా ఇష్టం. అసలు తలుపులున్నాయండి, పెద్ద పెద్ద తలుపులు. మనం వెళ్ళంగానే ఎంట్రన్స్‌లోనే ఫిరంగి గుండ్లు. చూసారా? నేనెప్పుడు అసలు ఇది ఏంటో ఆలోచించి తర్వాత గుర్తొచ్చిందనమాట. ఓకే, ఫిరంగి గుండ్లు అయ్యుండొచ్చు అని. చూసారా? రాళ్ళతోటి ఫిరంగులు తయారు చేసి వీటిని ఆ గన్నులో పెట్టి పేల్చేవాళ్ళనమాట. ఒక రాయి చిన్న ముక్క తగిలితేనే మనకు చాలా నొప్పి కలుగుతుంది. అలాంటిది గుండ్లతోటి కొడితే ఉంటారా అండి? ఒక్కొక్క దగ్గర ఇలా విగ్రహాలుంటున్నాయి. ఆ పక్కనే ఖాళీ ప్లేస్‌లో ఒక గేట్‌లాగా బయట చూడ్డానికి ఉందనమాట. అసలు ఈ విగ్రహాలన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకు బాగా నచ్చినాయన్నమాట. చిన్నగా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ అసలేమున్నాయి చూసుకుంటూ, ఒకటి వినాయకుడు, శివలింగం ఇలా రకరకాలుగా ఉన్నాయండి. చాలామంది వస్తున్నారు. నేనెళ్ళినప్పుడైతే ఒక్కదాన్నే ఉండే. తర్వాత చాలామంది వచ్చేసారు నేనెళ్ళే వరకు. కానీ ఇలా నీట్‌గా అసలు ఆ కాలంలో చెక్కి పెట్టడము చాలా గ్రేట్ అండి. ఇప్పుడు ఎవ్వరు ఇలా చేయట్లేదు గానీ, ఆ కాలంలో ప్రతి ఒక్కటి గూడా మనకి బొమ్మల రూపంలో గుడి మీద వేసి, ఈ రూపంలోనే ఎడ్యుకేషన్ అనేది ప్రజలకు అందేదనమాట. చూసారు, ఇదేంటో తలకాయ లేకుండా ఉంది, బాడీ మాత్రమే. మేబీ ఏదన్నా దేనివల్ల ఇట్లా బొమ్మలన్నీ డ్యామేజ్ అయినాయి నాకైతే తెలియట్లేదు. మీకెవరికైనా వరంగల్ వాళ్ళు చూస్తూ ఉంటే ఈ వీడియో గనక నాకు కామెంట్ చేయండి. ఇదేమో ఏమంటారు, మన బసవరాజులాగా అనిపించిందనమాట నాకు. ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి. ఎద్దు ఫేస్ లాగా కనిపిస్తుంది నాకు. కానీ దాని పైన ఉన్న డిజైన్ నాకు చాలా నచ్చిందండి. చేశారు. ఇది కూడా ఒక సైడు డ్యామేజ్ అయిపోయి ఉంది. మధ్యలో ఖాళీ ప్లేస్‌లా కనిపిస్తున్న దాంట్లో ఫౌంటైన్ ఉండేదంటండి ఒకప్పుడు. చూసారా? చాలా వాటికి తలలు లేకుండా ఉన్నాయన్నమాట. నేను చూసి వీటిని చాలా బాధపడ్డా. ఇంత అందమైన వాటికి తల ఉంటే బావుండేది అని చెప్పి. ఈ 'కుష్ మహల్' పక్కనే చాలా పెద్ద గ్రౌండ్ ఉందండి. ఆ గ్రౌండ్‌లో పిల్లలందరూ ఆడుకుంటూ, ఆ సౌండ్స్ వింటూ నేను ఈ లోపలంతా కవర్ చేస్తూ తిరుగుతున్నానన్నమాట. చాలామంది వస్తున్నారండి టూరిస్టులు గూడా చూడ్డానికి. బట్ దీని గురించి కొంచెం మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసే లోకల్ గైడ్ ఉంటే బావుండేది అని నాకనిపిచ్చింది. ఎందుకంటే నాకసలు పర్టిక్యులర్‌గా ఇదేంటిది అనేది తెలీదు కదా! సో, అందుకని నాకలా అనిపిచ్చింది. చూసారా? డోర్స్ అవి కూడా చాలా పెద్దగా ఎంత బావుంది. ఈ మధ్యలో ఖాళీ ఇంత పెద్ద పెద్దగా ఎట్లా కట్టారో ఏంటోనండి ఆ కాలంలో. మేబీ ఆజానుబాహులు అయ్యుండొచ్చు ఆ టైంలో జనాలు. ఈ మధ్యలో ఫౌంటైన్ ఉండేదంట. ఇప్పుడు లేదు. సో, ఇదండి. బయట నుంచి చూస్తే ఆ స్టెప్స్ ఎక్కడానికి మాకు పర్మిషన్ లేదు. బయట గూడా చాలా విగ్రహాలు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. చూడండి. చూసారు కదా! అట్లా డ్యామేజ్ అయిపోయిన విగ్రహాలు చూస్తే చాలా మనసుకి బాధ అనిపిచ్చింది. వాళ్ళెంత కష్టపడి చెక్కుండొచ్చు. అలా డ్యామేజ్ తోటి ఇదయిపోయింది. ఇదేదో శాసనాలు గూడా రాసారండి. ఈ లాంగ్వేజ్ ఏంటో గూడా నాకు అర్థం కాలేదు. చాలా అయితే ఉన్నాయి ఇక్కడ పిల్లర్స్ మీద అట్లా శాసనాలు రాసి. దాన్ని డీకోడ్ చేసే అంత శక్తి నాకైతే లేదనమాట. సో, ఇదండి వీడియో. ఇంకిక్కడితోటి షూటింగ్ ఎండ్ చేసేసి ఇంక రిటర్న్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.